పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపుడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం శనివారం ఆగస్టు 17న గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో మెరిసిన హీరోయిన్ ఇమాన్ ఇస్మాయిల్ టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు లాంచ్ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇమాన్ నటిగా, డాన్సర్గా, యూట్యూబర్గా తన టాలెంట్ని నిరూపించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకుంది. ప్రభాస్తో హను రాఘవపుడి తెరకెక్కించనున్న ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది 1940వ సంవత్సరంలో జరిగిన రజాకార్ల ఉద్యమం ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ మూవీలో ప్రభాస్ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా నటించబోతున్నాడు. అక్టోబర్ 20, 1995న జన్మించిన ఇమాన్ కరాచీకి చెందిన ఒక పాకిస్తానీ సైనిక అధికారి కుమార్తె. ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన డాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. తన డ్యాన్స్ షోస్తో, డ్యాన్స్ రీల్స్తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ని కలిగి ఉంది. యూట్యూబ్లో 1.8 మిలియన్ల సబ్స్క్రైబర్లను మరియు ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల మంది ఫాలోవర్స్ని కలిగి ఉంది. 28 ఏళ్ల ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ 3 దేశాల పౌరసత్వం సంపాదించింది. సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. న్యూయార్క్లో మాస్టర్స్ చదివిన ఇమాన్ సోషల్ మీడియాలో ఇమాన్విగా ప్రసిద్ధి చెందింది. ఇక తొలి సినిమాతోనే ప్రభాస్తో అవకాశం రావడం, వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందడం కన్ఫర్మ్ అని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.